మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వాళ్ళు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా అవకాశము, సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే దాంతోపాటుగా ఆ మందిర సందర్శన కానీ, అలాగే మీ ఇష్టదేవత ప్రార్థన చేయడం, దీంతో పాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క దత్త మందిరాలు సందర్శించడం కూడా మంచి అభివృద్ధికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అలాగే మీకు అనుకూలత కనుక ఉన్నట్లయితే మీకు దరిదాపుల్లో ఏదైనా మందిర సందర్శన చేసినా కూడా మంచిది. అంటే దీనికి అని కాదు, కానీ దత్త కవచం, దత్తాత్రేయ శ్లోకాలు, దత్తాత్రేయ స్వామి సంబంధించిన అష్టోత్తరాలు, అనఘాదేవికి సంబంధించిన స్తోత్రాలు, ఏదైనా సరే మీకు ఏది అనుకూలత లభ్యమవుతుందో అది విన్నా, చేసినా, చేసుకున్నా, వెళ్ళినా అది చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుందన్న విషయాన్ని మనం అక్కడ గమనించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ద్వాదశ రాశి ఫలితాలను కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ నడుస్తున్న దశ అంతర్దశల్లో ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటించుకుంటూ ఉంటారు కనుక ఇది కేవలం గోచారీత్యా చెప్తున్న ఫలితాలు కనుక ఈ గోచారీత్యా చెప్తున్న వాటికి తగిన చిన్న చిన్న పరిహారాలని శ్లోకాల రూపంలో కానీ, దేవతా మందిర సందర్శన ద్వారా కానీ, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన ద్వారా కానీ చేసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి మానసిక స్థైర్యం అనేది ఏర్పడి దాని తద్వారా మీకు ఒక చక్కటి మార్గం ఏర్పడడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాబట్టి భక్తి, శ్రద్ధ అనేవి ముఖ్యం కనుక మీరు ఏ రూపంలో భగవంతుని ప్రార్థించినా అది మీకు అనుకూలతల్ని, అలాగే దేవుని యొక్క ఆశీస్సుల్ని అందజేస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీకు తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే అది చక్కటి ఫలితాన్ని ఇస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.